చిటికలో చేసుకునే బొబ్బరపప్పు గారెల తయారీ విధానం చూసిద్దాం. బొబ్బరపప్పుని వాటర్లో 4 గంటలు నానబెట్టుకోవాలి. చిల్లుల గిన్నెలో వేసుకొని పప్పులో వాటర్ అంతా పోయేలాగా చూసుకోవాలి. మిక్సీ జార్లో కారానికి సరిపడా పచ్చిమిర్చి, ఎల్లిపాయలు, జీలకర్ర వేసుకొని నానిన పప్పుని ఇందులో వేసేసుకొని చక్కగా మిక్సీ పట్టుకుందాం. సరిపడా ఉప్పు కూడా నేను వేసేసుకుంటున్నా. మీకు నచ్చినట్లుగా మిక్సీ పట్టుకోండి. మెత్తగైనా బాగుంటుంది, కాస్త బరుసులాగా ఉన్నా బాగుంటుంది. బొబ్బరపప్పులో ప్రోటీన్ ఉంటుంది కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా ఇన్స్టెంట్గా అయినా చేసుకోవచ్చు, వేడివేడిగా చాలా బాగుంటుంది. పైన కరకరలాడుతూ లోపల సాఫ్ట్గా టేస్టీగా ఉంటాయి గారెలు. కరివేపాకు, కొత్తిమీర వేసేసుకొని చక్కగా కలుపుకోవాలి. ఇంకా ఇంట్లో ఉన్న బొబ్బరపప్పుతో ఇలా టేస్టీగా చేసుకుంటే వేడివేడిగా చాలా బాగుంటుంది. నాన్ వెజ్ కాంబినేషన్లో అయితే ఇంకా ఎక్సలెంట్ ఉంటుంది. చూసారా ఎంత ఈజీగా చేసేసినో బొబ్బరపప్పు గారెలు. మీరు కూడా ఇలా రెడీ చేసుకొని తినండి, చాలా టేస్టీగా ఉంటాయి. అప్పటికప్పుడు పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. బొబ్బరపప్పు గారెలు ఒక్కసారి తింటే మర్చిపోలేరు, అంత రుచిగా ఉంటాయి ఈ పప్పు గారెలు. టీ టైంకైనా, ఈవినింగ్ స్నాక్కైనా, నాన్ వెజ్ కాంబినేషన్లకైనా, చుట్టాలు వచ్చినప్పుడైనా ఇలా చేసుకొని తింటే స్పెషల్ టేస్ట్ తిన్నట్లు ఉంటుంది. అంతే అండి, బొబ్బరపప్పు గారెలు తయారీ అయిపోయింది. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. రెగ్యులర్గా వీడియోస్తో మీ ముందు ఉంటా. ఎంతో ఈజీగా చేసుకునే బొబ్బరపప్పు గారెలు చూసేయండి. వీడియో చూసి తప్పకుండా చేసుకొని తినండి. ఓన్లీ 3 స్టెప్స్తోనే బొబ్బరపప్పు గారెలు రెడీ. అందరూ తప్పకుండా చేసుకొని తినండి. 10 మినిట్స్లోనే ఇన్స్టెంట్ గారెలు రెడీ. ఒక్కసారి తింటే మర్చిపోలేని గారెలు అండి ఇవి, బొబ్బరపప్పు గారెలు. ఈ వీడియో చూసి తప్పకుండా మీరు అందరూ చేసుకొని తినండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ ఎవ్రీవన్.